హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి ఈ శారీతో హాఫ్ శారీ అయితే కుట్టబోతున్నాను అనమాట. అండ్ ఈ హాఫ్ శారీ కూడా నాకు కాదు, నా ఫ్రెండ్కే. ఏంటక్క ఎప్పుడు చూసినా నీ ఫ్రెండ్కి కుడతావు నీకెప్పుడు కుట్టుకుంటావు అని అడుగుతారేమో. నేను ఎప్పుడో అమావాస్యకి ఒకసారి అలా కుట్టుకుంటాను అనమాట. అయితే రండి కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటాను అనమాట. లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ కట్ చేసుకుంటాను ఫస్ట్. నేనైతే బాడీ లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 14.5 ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను అనమాట. తర్వాత అప్పర్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని షోల్డర్ విత్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షోల్డర్ కొంచెం వెడల్పుగా రావాలని చెప్పేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. దాని తర్వాత ఆమ్ హోల్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆమ్ హోల్ క్లోజ్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి, అందుకని ఫాస్ట్గా లాగించేస్తున్నాను. దాని తర్వాత అప్పర్ బస్ట్ వచ్చేసి 33.5 వచ్చింది నాకైతే. సో దాన్ని హాఫ్ చేసుకుంటే మనకి 17.5 వస్తుంది. 17.5ని మళ్ళీ హాఫ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఇంచుమించుగా 8.5 వస్తుంది. సో 8.5ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా గీత గీసుకున్నాం కదా ఆమ్ హోల్కి, దాంట్లో సగానికి మార్క్ చేసుకొని ఈ గీతని ఆ గీతని ఈ డాట్ని ఆ డాట్ని ఆమ్ హోల్కి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఇంతటితో ఆమ్ హోల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కొంచెం డీపే అనుకుంటాను ఇది, ఎందుకంటే బ్లౌజ్ కదా. సో మనకి పళ్ళు హాఫ్ సారీ కదా, పైట వచ్చేస్తుంది కాబట్టి కొంచెం డీప్ పెట్టాను అనమాట. దాని తర్వాత వేస్ట్ వచ్చేసి ఫస్ట్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ 3 ఇంచెస్ నుంచి ఒక 1.5 ఇంచ్కి మార్క్ చేసేసుకున్నాను. దాని తర్వాత యాక్చువల్ వేస్ట్ కొలత ఉంటుంది కదా, దానికి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఖర్చులకైతే ఒక 1.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ నుంచి డౌన్కి 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అది అడ్డంగా 3 ఇంచెస్కి చూసుకున్నాను కరెక్ట్గా. అండ్ దాని తర్వాత కింద మార్క్ చేసుకున్నాం కదా వేస్ట్కి, దానికి అండ్ బస్ట్ పాయింట్కి రెండింటిని కలిపి అండ్ ఆ గీతని ఆమ్ హోల్కి కూడా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ కర్వ్ వచ్చేలాగా మనం గీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఆమ్ హోల్కి కొంచెం క్రాస్ తీసాను, ఎందుకంటే మనకి చంక ముడతలు రాకుండా ఉండడానికి చంక దగ్గర. అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కటింగ్ అయితే. సో నెక్ కూడా కట్ చేసుకుంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది. దెన్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి నేను పాట్ షేప్లో హోల్ కావాలి అని చెప్పింది అనమాట. పాట్ నెక్ అంటారు కదా, అలా కావాలి అని చెప్పింది మా ఫ్రెండ్. సో అలాగే ట్రై చేశాను. బట్ ఏంటంటే థ్రెడ్స్ పెడదాం అనుకున్నాను, కాకపోతే ఆ క్లాత్ అనేది నిలవలేదన్నమాట. థ్రెడ్స్ అంత నీలుకొని గట్టిగా ఉన్నట్టున్నాయి, అందుకని థ్రెడ్స్ పెట్టలేక నేను గ్యాప్ ఇచ్చేసి చిన్న క్లాత్ అనేది అటాచ్ చేశాను అనమాట. మీకు మొత్తం కుట్టినాక అర్థమవుతుంది ఓహో ఇలా ఉందా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. ఇంతటితో లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇంకా లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకొని ఇంకా ఒరిజినల్ క్లాత్ కూడా సూపర్ ఈజీగా కట్ చేసేసుకున్నాను అనమాట. అయితే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకవేళ కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి, స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అయితే ఒరిజినల్ క్లాత్ కూడా మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్న తర్వాత గమ్మేసి అంటిస్తాం కదా, నేనేం చేశాను అంటే మెయిన్ క్లాత్ని రివర్స్ పెట్టి అంటించేసాను అనమాట. మొత్తం అంటించేసా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ మొత్తం అంటించేసాను. లాస్ట్ హ్యాండ్ అంటించేటప్పుడు అది కూడా అంటించేసాను. అంటించేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఓకే ఇది రివర్స్ అంటించేసాను అబ్బా అని చెప్పేసి. ఇంకా మళ్ళీ మొత్తం ఆరిపోయింది, ఎండిపోయింది కూడా అది. మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ నార్మల్గా అంటించాను అనమాట. కుట్టిన తర్వాత కూడా ఆ మార్క్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. ఆ గమ్ము మరకలు అని అవి ఉంటాయి కదా, అవి కూడా అలాగే ఉండిపోయినవి. మేబీ ఒక వాష్ అయితే పోతే పోవచ్చు, లేకపోతే లేదనమాట. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్. అండ్ డౌన్ పార్ట్కి వచ్చేసరికి నిజం చెప్పాలంటే నాకు హాఫ్ శారీ కింద లంగా ఉంటుంది కదా, నాకు థ్రెడ్ పెట్టి కుట్టడం వచ్చు, అది ఈజీగానే ఉంటుంది. బట్ బెల్ట్ పెట్టి కుడతారు కదా, అది అయితే అస్సలు రాదనమాట. సో నేనేం చేశానంటే నాకున్నంత ఐడియా, నాకు ఎంతవరకు ఐడియా ఉంటుందో అంతవరకు అట్లా కుట్టాను. లాస్ట్ అవుట్పుట్ వచ్చినాక ఎలా ఉంది, కుదిరిందా లేదా అనేది మీరే చెప్పాలి. కటింగ్ అయితే అయిపోయినాక ఇంకా స్టిచ్చింగ్కి వచ్చేసానండి. ఇంకా
నెక్ ఇవన్నీ అటాచ్ చేసుకుంటూ ఉన్నాను. బ్యాక్ పార్ట్ ఇదంతా పెద్ద టాస్కే అని చెప్పాలి. ఎందుకంటే బ్యాక్ నెక్ అనేది అది కర్వ్ తిరగాలి, చుట్టూ తిరగాలి, మళ్ళీ అది రివర్స్ చేసినాక మళ్ళీ సరిగ్గా రాకపోవచ్చు. ఇదంతా చాలా నీట్గా కుట్టాలి కదా. సో కొంచెం టైం తీసుకునింది బ్లౌజ్ అనేది. అయితే పర్ఫెక్ట్గా వచ్చిందనే చెప్తాను. ఎక్కడ హెచ్చు తగ్గులు ఏం రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ దీనికైతే బ్యాక్ ఓపెన్ పెట్టాను అనమాట. అండ్ బ్యాక్ మొత్తం బ్లౌజ్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ కాజాలు పట్టి ఊక్సులు పట్టి వెనక కట్ చేసి పెట్టాను. అండ్ మీరు ఎలా పెడతారో నాకైతే తెలియదు. మామూలుగా ఎలా పెడతారో నాకు తెలియదు. నాకు ఎలా ఐడియా ఉందో అలా అయితే కుట్టాను అనమాట. అండ్ డౌన్ పార్ట్కి వచ్చేసరికి ఈ విధంగా కొలతలు ఏం తీసుకోలేదు నేను. మించిగా ఎలా తీసుకుంటారో అలాగా ప్లీట్స్ పెట్టేసుకుంటూ కుట్టేశాను అనమాట. ఇదేంటంటే నేను కుట్టి పంపిస్తే దీనికి సంబంధించిన చున్నీ అనేది నా ఫ్రెండ్ అక్కడ షాపింగ్ చేసి తీసుకుంటుంది అనమాట. సో ప్రజెంట్ నా దగ్గర చున్నీ లేదు. సో నేను ఏం చేశాను అంటే నా కింద డౌన్ పార్ట్ అనేది కొంచెం పొడుగు పెట్టుకొని లెహంగా టైప్ వేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చున్నీ లేకుండా షూట్ చేయాలి అంటే కొంచెం అక్వర్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం పొడుగు పెట్టుకున్నాను. ఈ షూట్ అయిపోయిన తర్వాత వీడియో తీయడం అయిపోయిన తర్వాత కింద పట్టీ పెట్టానమాట. కొంచెం పొడుగైపోద్ది కదా కొంచెం డౌన్ పార్ట్ కొంచెం కింద దిగితే. సో అందుకని ఇలా కుట్టి ఇలా షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ అవుట్పుట్ అయితే ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. నా ఒంటి మీద అయితే పర్ఫెక్ట్గా కూర్చునింది. అంటే నా సైజే కదా ఆ అమ్మాయి కూడా. సో ఆ అమ్మాయి కూడా సరిపోతుందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కూడా ఇలాంటి అవుట్ఫిట్తోనే వస్తాను. అండ్ అంతటి వరకు బాయ్ బాయ్.